వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు మీద చాలా కాలంగా ఒక సెంటిమెంట్ను అద్దేటువంటి ప్రయత్నం చేసి విఫలమయ్యారు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే వర్షాలు పడవు, అనావృష్టి ఆంధ్రప్రదేశ్కి చూడబోతున్నాం అంటూ జగన్మోహన్ రెడ్డి ఒక సెంటిమెంట్ని చంద్రబాబు గారి మీద రుద్దేటువంటి ప్రయత్నం చేసి విఫలమైనటువంటి నేపథ్యంలో అసలు ఆ సెంటిమెంట్ని ఒక అస్త్రంగా ఎందుకు జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి వాడుతున్నారు అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్, హాయ్ సార్. హలో. చాలా కాలం నుంచి చంద్రబాబు గారి మీద ఒక సెంటిమెంట్ని రుద్దేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి. విఫలం కూడా అయ్యారు. చంద్రబాబు గారు వస్తే వర్షాలు పడవు, అనావృష్టి తప్పదు అనేటువంటి సెంటిమెంట్ని జనాల్లోకి బలంగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు, కానీ విఫలమయ్యారు. ఇప్పుడు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో వర్షాలు సుభిక్షంగా ఉన్నాయి, వరదలు వస్తూ ఉన్నాయి. ఏంటి సార్ అసలు ఆ అస్త్రాన్ని ఎందుకు తీసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి? ఇప్పుడు విఫలమయ్యాడు కదా, ఇప్పుడు కూడా మళ్ళీ అదే అస్త్రాన్ని తీసుకునే అవకాశం ఉంటుందా, లేదా పద్ధతి మార్చుకునే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి ఎంత వికృత క్రీడ అని అంటారు కదా రాజకీయాల్లో, దాన్ని మించినటువంటి మైండ్గా మాడుతున్నాడు. మంచిది కాదు రాజకీయాలకి, దేనికైనా, రాజకీయాలకి కాదు దేనికైనా మంచిది కాదు. ఒక స్పోర్టివ్ థింకింగ్ తోటి వెళ్ళాలి, పాజిటివ్ థింకింగ్ తోటి వెళ్ళాలి. ఒక గేమ్ అన్నప్పుడు లేదంటే ఒక రాజకీయం ఎన్నికలు అన్నప్పుడు స్పోర్టివ్గా తీసుకోవాలి. స్పోర్టివ్గా తీసుకొని వాళ్ళకన్నా ముందు ఎలా వెళ్ళాలి అనేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప వాళ్ళని రకరకాలుగా వికృత క్రీడ ఆడి డిస్టర్బ్ చేయాలనుకోవటం తప్పు. అది మహా తప్పు. చంద్రబాబు నాయుడు మీద 40 సంవత్సరాలు పైగా రాజకీయ ప్రయాణం చేసినటువంటి ఆయన మీద ఎంత దారుణమైనటువంటి ముద్రలు, దారుణమైనటువంటి ప్రచారం చేశారంటే వీళ్ళు. చంద్రబాబు నాయుడు వస్తే కరువు వస్తుంది, ఇది ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్లో చేసింది. వాళ్ళ సోషల్ మీడియా చంద్రబాబు నాయుడు వస్తే రాష్ట్రంలో కరువు తాండవిస్తుంది, పంటలు పండవు, తాగడానికి నీళ్లు ఉండవు. కారణం ఏంటంటే ఆయనకి ఏదో శారీరక రుగ్మతలు ఉన్నాయి అనేటువంటి దారుణమైనటువంటి కామెంట్లు సోషల్ మీడియాలో చేశారు. ఇలాంటి రాజకీయాలు చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి సమాజానికి ఎలాంటి సంకేతాలు ఇస్తాడు? అసలు వాళ్ళ నాన్న ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి చేసినటువంటి ప్రచారం కూడా అదే. రాజశేఖర రెడ్డి స్వయంగా ఆయన చేయకపోయినా ఆయన కింద ఉండే వాళ్ళ చేత చేయించేవాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా ఆయనే చేసేవాడు. ఇంకొక భయంకరమైనటువంటి గేమ్ ఆడాడు రాజశేఖర రెడ్డి. చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగా అన్నాడు, వ్యవసాయాన్ని చేసే వాళ్ళని చిన్న చూపు చూస్తుంటాడు, రైతులంటే ఆయనకి అసలు గిట్టదు. ఇలాంటి ప్రచారం చేశారు, గ్లోబల్ ప్రచారం చేసి ప్రజల మీద ఒక రకమైనటువంటి చెరగని ముద్రని చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకంగా వేశాడు. అసలు ఏనాడు కూడా వ్యవసాయం దండగానే ఆయన అల్లా. అనేక సందర్భాలు అసెంబ్లీ బయట, అసెంబ్లీ లోపల చంద్రబాబు నాయుడుతో పాటు తెలుగుదేశం పార్టీ లీడర్లు అనేక మంది ఛాలెంజ్ చేశారు. చంద్రబాబు నాయుడు ఎక్కడైనా సరే ఆ మాట అని ఉంటే మీరు నిరూపించండి, రాజకీయాల నుంచి వైదొలుగుతామని చెప్పారు. లాస్ట్కి వాళ్ళు ఏం చేశారంటే అప్పట్లో ఉండేటువంటి ఒక పేపర్ క్లిప్పింగ్ తీసుకొచ్చారు. ఆ క్లిప్పింగ్ తీసుకొచ్చి వ్యవసాయం దండగా చంద్రబాబు నాయుడు. అసలు విషయం ఏంటంటే ఒక రివ్యూ మీటింగ్లో ఆయన ఇప్పుడు ఐటీ సెక్టారు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బాగా వచ్చేస్తుంది, వ్యవసాయం కన్నా కూడా ఇది ఎక్కువగా ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది, వ్యవసాయ కుటుంబాలకు సంబంధించినట్టు పిల్లలు కానీ వ్యవసాయ కుటుంబాలు చదువుకొని ఐటీ వైపు వస్తే బాగా స్థిరపడతారు అనేటువంటిది ఆయన కాంటెస్ట్ ఆ రోజు రివ్యూ మీటింగ్లో చెప్పింది. ఆ రివ్యూ మీటింగ్లో జర్నలిస్టులు ఉండరు, అదెవరో అక్కడ ఉండేటువంటి ఇన్ కెమెరా మీటింగ్ కాబట్టి అది ఆఫీసర్స్ లేకపోతే అక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి సంబంధిత మినిస్టర్ లేకపోతే ఎవరెవరు చెప్పుంటారు. దాన్ని ఏ యాంగిల్ తీస్తున్నారు? ఆ పేపరు ఆ రోజున రాసినటువంటి జర్నలిస్టు వ్యవసాయం దండగా చంద్రబాబు నాయుడు అనే యాంగిల్ తీసుకున్నాడు. ఆయన చెప్పింది ఏంటి? ఐటీ సెక్టర్ డెవలప్ అవుతుంది, రైతులు నష్టపోతున్నారు, వ్యవసాయం నష్టం వస్తుంది, కాబట్టి వాళ్ళ పిల్లల్ని కూడా ఐటీ రంగం వైపు తీసుకురావడానికి మనం ప్రయత్నం చేయాలి అనేది ఆ రోజు రివ్యూ మీటింగ్.
దాన్ని వ్యవసాయం దండగా అని చెప్పేసి అన్నాడు. అందుకని వ్యవసాయం దండం కాబట్టి వ్యవసాయం వదిలేసేయండి, మొత్తం ఐటీ రంగాన్ని రాండి అని చెప్పి చెబుతున్నాడు ఈయన. హైటెక్ ముఖ్యమంత్రి అనే యాంగిల్లో రాశారు. అప్పుడు ఇన్ కెమెరా మీటింగ్, అది అఫీషియల్ ప్రెస్ మీట్ కూడా కాదు, అఫీషియల్ ప్రెస్ మీట్ కాదు, అఫీషియల్ ప్రెస్ నోట్ కాదు, ఇన్ కెమెరా మీటింగ్. జనరల్ గా ఒక మీటింగ్ జరిగినప్పుడు జర్నలిస్టులు ఏం చేస్తారంటే అక్కడ మీటింగ్ లో ఏం జరిగింది అనేది తెలుసుకుంటారు. తెలుసుకొని వాళ్ళకు ఉన్నటువంటి యాంగిల్లో, ఆ మేనేజ్మెంట్ చెప్పిన యాంగిల్లో రాస్తూ ఉంటారు చాలా మంది. ఆ యాంగిల్లో వచ్చిన న్యూస్ అది. దాన్ని నువ్వు క్రైటీరియా ఎట్లా తీసుకుంటావు అసలు? ఆయనేమో విశ్వసనీయంగా తెలిసిందని చెప్పి రాస్తాడు దాంట్లో. అది రాసిన దాంట్లో విశ్వసనీయంగా తెలిసింది, ఇది వ్యవసాయం దండగా అని చెప్పి చంద్రబాబు నాయుడు అన్నాడని చెప్పి, దాన్ని నువ్వు క్రైటీరియా తీసుకొని చంద్రబాబు నాయుడు అన్నాడని చెప్పి ఒక ముద్ర వేసేసి దాదాపు 34 సంవత్సరాల పాటు ఆయన మీద అదే ముద్రను కొనసాగించారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి చనిపోయాడు హెలికాప్టర్ ప్రమాదంలో. జగన్మోహన్ రెడ్డి వచ్చి, జగన్మోహన్ రెడ్డి విశ్వసనీయత, మడిమ తిప్పని, మాట తిప్పని రాజకీయాలు నేను చేస్తానని చెప్పేసి ఆయన మొదలుపెట్టి, చంద్రబాబు నాయుడు వస్తే కరువు వస్తుంది, చంద్రబాబు నాయుడుకి శారీరక రుగ్మతలు ఉన్నాయి, అవన్నీ మంచిది కాదు, ఏది ఒక రాజ్యానికి సుభిక్షంగా ఉండాలంటే రాజు అద్భుతంగా ఉండాలి, మంచిగా ఉండాలి అని చెప్పి ప్రచారం చేసినటువంటి దుర్మార్గపు రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనేక మంది అనేక సందర్భాలు చెప్పారు. మొన్న ఎలక్షన్లో కూడా ఆయన చేసినటువంటి ప్రచారం కూడా ఇదే. సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు యొక్క వ్యక్తిత్వ హననం ఏ స్థాయిలో చేశారు? చంద్రబాబు నాయుడు 53 రోజుల పాటు జైల్లో ఉంటే నిరాధారమైనటువంటి ఆరోపణలతో ఇవాళ కూడా ఛార్జ్ షీట్ వాళ్ళు వేయలేదుగా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పుడు ఉందిగా జైల్లో పెట్టినప్పుడు, మరి ఆయన ఛార్జ్ షీట్ ఎందుకు వేయలేదు? ఆధారాలు ఉంటే వేయలేదు కదా. అంటే నిరాధారమైనటువంటి ఆరోపణలతోటి ఒక మాజీ ముఖ్యమంత్రిని 40 సంవత్సరాల పాటు పైగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కానీ దేశానికి కానీ సేవ చేసినటువంటి లీడర్ని అసలు నోటీసులే ఇవ్వకుండా డైరెక్ట్గా అర్ధరాత్రి పూట తీసుకొచ్చి జైల్లో పడేసేవే విశ్వసనీయత. ఇప్పుడేమో ఆయన రూల్ ఆఫ్ లా మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. రూల్ ఆఫ్ లా మాట్లాడుతూ ఇప్పుడు పోయి ఢిల్లీ పోయి ధర్నాలు చేస్తున్నాడు ఆయన, రాష్ట్రంలో అరాచకాలు జరుగుతున్నాయి అని. అసలు జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో జరిగినటువంటి అరాచకాలు ఏమైనా ఉన్నాయా? ఏ విధంగా పరిపాలించకూడదో చెప్పేటువంటి పరిపాలన జగన్మోహన్ రెడ్డిది. పరిపాలన ఏ విధంగా ఉండకూడదో అనే దాని మీద ఒక కేస్ స్టడీ కింద తీసుకునేటువంటి పీరియడ్ 2019-2024 జగన్మోహన్ రెడ్డి హయాం. అలాంటి జగన్మోహన్ రెడ్డి తన పరిపాలనను మర్చిపోయి 50 రోజులు కూడా గడవకుండానే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి ఢిల్లీలోకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో అరాచకాలు జరుగుతున్నాయి, ఆంధ్రప్రదేశ్లో రూల్ ఆఫ్ లా లేదని చెప్పేసి అక్కడ పోయి ధర్నాలు పెడతాడు ఈయన. వ్యక్తిత్వ హననం చేయటంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి టీం కానీ అసలు హై అండ్ ఇంకా అందుకన్నా వ్యక్తిత్వ హననం చేసేటువంటి చెత్త టీం ఇంకోటి ఉండదు అనుకుంటున్నాను నేను. ఆ పదం ఎందుకు వాడుతున్నానంటే, షర్మిలని వ్యక్తిత్వ హననం చేశారా? ఆమె ప్రైవేట్ జీవితంలోకి వెళ్ళారా? చంద్రబాబు నాయుడిని అసెంబ్లీ వేదికగా అసెంబ్లీ లోపల చంద్రబాబు నాయుడిని ఏడిపించారా? చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి శీలాన్ని శంకించారా? లోకేష్ పుట్టుక గురించి మాట్లాడారా? చంద్రబాబు నాయుడు శారీరక రుగ్మత గురించి మాట్లాడారా? ఇక నా ఎన్టీఆర్ ఫ్యామిలీ గురించి మాట్లాడారా? అసలు ఎవరి గురించి మాట్లాడారు? వ్యక్తిత్వ హననం వీళ్ళు చేసినటువంటి స్థాయిలో ఎవరు చేసి ఉండరు. సో చంద్రబాబు నాయుడు మీద కొన్ని దశాబ్దాలుగా తీసుకొస్తున్నటువంటి ఏదైతే సెంటిమెంట్ ఉందో, ఇది ఆయన వస్తే కరువు వస్తుందని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మొన్న ఈ మధ్య కూడా చంద్రబాబు నాయుడు పదవి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వర్షాలు పోయినాయి అని చెప్పి ప్రచారం చేసినటువంటి మహానుభావులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి సోషల్ మీడియా. మరి ఇప్పుడు ఏమంటారు? గోదావరి కృష్ణ పొంగి పొరులుతున్నాయి, అక్కడ పుష్కలంగా నీళ్లు వచ్చినాయి. గోదావరి కృష్ణ పొంగి పొరులుతూ ఉంటే రాయలసీమకు కూడా నీళ్లు పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు పట్టిసీమ ద్వారా. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి సకాలంలో. మరి ఇప్పుడు ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు వస్తే కరువు వచ్చిందని చెప్తారా? లేకపోతే చంద్రబాబు నాయుడు వస్తే వరదలు వచ్చిందని చెప్తారు? ఇప్పుడు ఏం చెప్తారు? అంటే మొన్నటి వరకు అనావృష్టి అన్నారు, ఇప్పుడు అతివృష్టి అంటారేమో. అదే ఇప్పుడు మరి మొన్నటి దాకా కరువు వస్తుంది అన్నారు, ఇప్పుడు ఏమంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎంత పంట పండింది?
ఎంత దిగుబడులు వచ్చినాయి లెక్క తీసి తెలుసుదిగా. ఈయన రాజ్యాన్ని ఏలినప్పుడు రాష్ట్రంలో ఉండే పరిస్థితులను కనుక చూస్తే దాదాపు 3,000 హత్యలు జరిగినాయి, 30,000 మంది కిడ్నాప్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి హయాంలో అమ్మాయిలు. మరి దానికి సమాధానం చెప్పాలి ఆయన ఇప్పటి వరకు. సో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే ఒక మైండ్ సెట్ ఉండాలి, ప్రజాసేవ చేయాలనేటువంటి ఒక దృక్పథం ఉండాలి. అలాంటి వాళ్ళు రాజ్యాన్ని ఏలాలి. కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి కుంచిత మనస్తత్వం కలిగినటువంటి లీడర్ కాదు. చంద్రబాబు నాయుడికి ఆ ముద్ర వేసేసి, సెంటిమెంట్ ముద్ర, ఒక ముద్ర వేసేసి ఆయన వస్తే కరువు వస్తుందని ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు కూడా అదే ప్రచారం చేశారు. ఒకే డిఎన్ఏ కదా ఆ రెండు పార్టీలు. సో ఇలాంటి చౌకబారు ప్రచారంతో రాజకీయాలను నడపాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు. అవి తప్పు అని చెప్పి తేలినప్పటికి కూడా ఇంకా వాటిని నమ్ముకొని ఆయన కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్టు రాజకీయాలు చేస్తున్నాడు ఆయన. ఓకే. సో ఆయన రాజకీయాల్లో ఆల్రెడీ మునిగిపోయాడు. అసలు కంప్లీట్ గా ఆ పార్టీని క్లోజ్ చేసేంత వరకు ఇలాంటి సెంటిమెంట్స్, ఇలాంటి చౌకబారు రాజకీయాలు చేస్తే ఎక్కువ కాలం కూడా ఆ పార్టీ నిలబడదు అనేది మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.